జీ తెలుగులో 7:30కి వచ్చే సీరియల్ మేఘ సందేశం సీరియల్లో భూమి పాత్రతో అందరినీ ఆకట్టుకుంటున్న భూమిక రమేష్ గురించి మీకు నిజంగా ఎంత తెలుసు? ఇంతకీ ఆవిడ ఎక్కడ పుట్టింది? ఏం చదివింది? ఏ డ్యాన్స్ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది? తన మొదటి సీరియల్ ఏది? ఏ సీరియల్తో అసలు గుర్తింపు తెచ్చుకుంది? అంతేకాదు చాలామందికి తెలియని ఆమె హెల్త్ ఇష్యూ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. 12 ఏళ్లకి జీ తెలుగు ఆట డ్యాన్స్ షోలో ఛాన్స్ కొట్టేసింది కన్నడ చిన్నది భూమిక రమేష్. డ్యాన్స్ షోస్, భరతనాట్యం, సీరియల్స్తో బిజీగా ఉంటున్న భూమి గురించి ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి తెలుగు బుల్లితెరపై మేఘ సందేశం సీరియల్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి భూమిక రమేష్. ఆమెకు సంబంధించిన కెరీర్, ఎడ్యుకేషన్, పర్సనల్ లైఫ్ అలాగే ఇంకా ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం. ఆటా 6 జూనియర్ షోలో అందరినీ మెప్పించిన కన్నడ బ్యూటీ భూమిక రమేష్ 12 ఏళ్లకే డాన్సర్గా కెరీర్ స్టార్ట్ చేసి రియాలిటీ షోలు చేస్తూ చదువు కొనసాగించింది. ఈ ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కుటుంబం అండతో అన్నింటినీ అధిగమించింది. కర్ణాటకలోని మైసూర్ దగ్గర గుండ్లపేటలో ఆమె పుట్టింది. తండ్రి వృత్తిరీత్యా వారి ఫ్యామిలీ బెంగళూరుకు షిఫ్ట్ అయింది. బెంగళూరులో ఓ డ్యాన్స్ స్కూల్లో చేరింది. అక్కడ జాయిన్ అయిన 2 నెలలకే జీ తెలుగు వాళ్ళు ఆటా 6 జూనియర్ షో కోసం వేర్వేరు రాష్ట్రాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని భూమి తెలుసుకుంది. టీచర్ సలహాతో 2012లో బెంగళూరులో జరిగిన ఆడిషన్స్లో ఆమె పాల్గొంది. అప్పుడు ఆమెకు 12 ఏళ్ళు. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని తదుపరి ఆడిషన్స్ కోసం హైదరాబాద్కు రమ్మన్నారు. అలా టెలివిజన్పై తన కెరీర్ స్టార్ట్ అయిందని భూమిక చెప్పారు. ఆటా షోలో భరతనాట్యం బాగా చేయడంతో భూమిక తల్లి భరతనాట్యం నేర్పించడం మొదలుపెట్టిందంట. దాన్నే కెరీర్గా మార్చుకోవాలనుకున్నానని భూమిక తెలిపింది. ఇక సీరియల్స్ కెరీర్ గురించి మాట్లాడుకున్నట్టయితే భూమిక రమేష్ కెరీర్ ఒక డాన్సర్గా మొదలైంది. ఆ తర్వాత నటిగా స్థిరపడింది. కన్నడ టెలివిజన్లో సూపర్ హిట్ అయిన భాగ్యలక్ష్మి సీరియల్లో భాగ్య చెల్లెలు లక్ష్మి పాత్రలో నటించి కర్ణాటకలో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అలాగే లక్ష్మీ బారమ్మ సీజన్ 2లోనూ నటించింది. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న మేఘ సందేశం సీరియల్లో భూమి అనే మెయిన్ లీడ్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇందులో ఆమె పాత్రకు అలాగే డ్యాన్స్ యాంగిల్స్ కూడా ఉండటం విశేషం. ఇక తన మిస్ చేసుకున్న సీరియల్స్ ఏంటి అంటే జీ తెలుగులో మావారు మాస్టరు సీరియల్ అవకాశం వచ్చిందంట. అయితే డేట్స్ కుదరకపోవడంతో నో చెప్పినట్లు సమాచారం. తర్వాత పడమటి సంధ్యారాగం కోసం కూడా అడిగారంట. కన్నడ షోలో బిజీగా ఉండడంతో చేయలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కొన్నాళ్ళకి ప్రొడ్యూసర్ శ్వేత గారు కాల్ చేసి ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాం, నువ్వు చేస్తావా అని అడిగారంట. ఇక దానికి భూమి ఏం చెప్పిందంటే నేను ఒప్పుకున్న తర్వాతనే ఆ కథలో డ్యాన్స్ యాంగిల్స్ కూడా యాడ్ చేశారు. అంతేకాదు మేఘ సందేశం సీరియల్లో నా పాత్ర పేరు భూమి. నా పేరుతో ఉన్న పాత్ర చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. నాకు చిన్నప్పుడు పెట్టిన పేర్లు లక్ష్మి అలాగే భూమిక. నేను కన్నడలో చేసిన మొదటి సీరియల్లో నా పాత్ర పేరు లక్ష్మి. అలా నా 2 పేర్లతో క్యారెక్టర్లు చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతానా అన్న సందేహం ఉండేది. కానీ ప్రేక్షకుల అభిమానం చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రస్తుతం పలు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నా. కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను గుర్తుంచుకునేలా మంచి పాత్రలు పోషించాలని ఉంది. కష్టాన్ని నమ్ముకున్న నేను సక్సెస్ అవుతానన్న నమ్మకం కూడా ఉంది అని చెప్పుకొచ్చింది భూమిక రమేష్. ఇక తన రియల్ లైఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే భూమిక పుట్టి పెరిగింది కర్ణాటకలోనే. చిన్నప్పుడు ఆమె తరచూ అనారోగ్యానికి గురయ్యేదంట. తాను బాధపడుతున్న హెల్త్ ఇష్యూ ఏంటి అంటే జాండీస్. దాంతో డాక్టర్ల సలహాతో ఆమె తల్లి డ్యాన్స్ క్లాస్లో చేర్పించారంట. కేవలం 12 ఏళ్ల వయసులోనే డాన్సర్గా కెరీర్ స్టార్ట్ చేసింది. జీ తెలుగులో వచ్చిన ఆటా 6 జూనియర్ షోలో కంటెస్టెంట్గా పాల్గొని హైదరాబాద్తో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె సక్సెస్ వెనుక తన పేరెంట్స్ అలాగే తన తమ్ముడి సపోర్ట్ చాలా ఉందని భూమి పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక తన రెమ్యూనరేషన్ విషయానికి వస్తే తెలుగు బుల్లితెర ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కన్నడతో పాటు తెలుగులోనూ లీడ్ రోల్స్ చేస్తుండటంతో ఆమెకు మంచి డిమాండ్ ఉంది. ఇక సీరియల్స్లో రోజువారీ కాల్ షీట్స్ ఆధారంగా ఆమెకు దాదాపు ఒక్క రోజుకి 15,000 నుండి 25,000 వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారంట. సో ఇవి మన మేఘ సందేశం సీరియల్ నటి భూమికకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో ఈ ఫ్యాక్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఆ బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.